స్టేట్ వైడ్ అన్ని కలెక్టర్ ఆఫీసెస్లో కూడా మా సంస్థలన్నీ మాకు ప్రైవేట్ యాజమాన్యాలు అంటే వాళ్ళు ఉంటేనే మేము ఉన్నాం సార్, మేము బ్రతుకుతున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువగా మమ్మల్ని బానిసలుగా ట్రీట్ చేస్తున్నారు సార్. ఇది వాస్తవం, జగమెరిగిన సత్యం సార్. మాకు రావాల్సిన సెలవులు మాకు ఇవ్వట్లేదు సార్. ఒక కనీస పని వేతనం కూడా, పని గంటలు లేవు, పనికి సరిపడిన వేతనం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు సార్. స్టేట్ వైడ్ దగ్గర ఎలా లేదన్నా ఒక 5 నుంచి 6 లక్షల వరకు టీచర్స్ ఉన్నారు సార్. యూనియన్ రిక్రూట్మెంట్ ఎలా? రిక్రూట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ అయ్యారు. ఇంతకుముందు మీరు ఏ ఏజెన్సీ ద్వారా కాదు, సోర్సింగ్ కాదు, కాంట్రాక్ట్ కాదు, నాట్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆర్గనైజ్ అయ్యారు. వాళ్ళు ఎంత ఇస్తే అంత సార్ శాలరీ. వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాలి సార్. పబ్లిక్ హాలిడేస్ కూడా సెకండ్ సాటర్డే, ఈ రోజు సెకండ్ సాటర్డే లైవ్, ఈ రోజు సెకండ్ సాటర్డే క్లాసెస్ రన్ అవుతున్నాయి సార్. పిల్లలు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి నాయకులు అందరం వెళ్ళి మళ్ళీ ఆ క్లాసెస్ అన్ని ఆపి మన స్టాఫ్ అందరినీ తీసుకొని ఈవెన్ మంత్లీ వన్స్ ఇయర్ ఆఫ్ దే ఆర్ నాట్ గివింగ్ సార్. గవర్నమెంట్ మాకు చట్టం కూడా నేషనల్ హాలిడేస్ జీవోలు మాకు అమలు చేయలేదు. జీవోలు అయితే చట్టం చేసింది మన శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎంపీ, కానీ ఆ చట్టాలు ఏవి అమలు అవ్వట్లేదు సార్. అది అమలు అయ్యేటట్టు మేము చేయమని అన్ని కలెక్టర్ ఆఫీస్ కూడా జరుగుతుంది సార్. ఈరోజు స్టేట్ వైడ్ అవుతుంది. మన శ్రీకాకుళం నుంచి మా శ్రీకాకుళం టీం వచ్చాం సార్. మీ తరఫున ప్రభుత్వం ఇక్కడ ప్రైవేట్ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎంతమంది ఉంటారు శ్రీకాకుళం? మొత్తం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మొత్తం నియర్లీ 10,000 పైన 10,000 అబౌవ్. అంటే కాన్వెంట్ లో ఓపెన్ చిన్న చిన్న స్కూల్స్ దగ్గర నుంచి కార్పొరేట్ వరకు సార్. మార్నింగ్ 8 to ఈవినింగ్ 7:30, 8 వరకు కూడా పని చేయించుకుంటారు సార్. ఎక్కడ చేస్తున్నారు? కలెక్టరేట్లోనా చేసాం సార్. ఇప్పుడు చేసాం సామాన్మెంట్ అండ్ డిమాండ్స్ అండి. ఇది మేము అమలు చేయాలని కోరుతున్నాం సార్. మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని. నా అఫీషియల్ లెటర్ హెడ్ మా సెక్రటరీ గారి దగ్గర ఉండిపోయింది సార్. నేను కొంచెం క్షమాపణ అడుగుతున్నాను. తర్వాత తీసుకొచ్చి అఫీషియల్ సార్ ఒక సీఎల్ కూడా మాకు ఇవ్వట్లేదు సార్. ఒక సీఎల్ ఆ రోజు సీఎల్ కలవ పెట్టుకున్నాము అంటే ఆ రోజు శాలరీ మేము లాస్ అవ్వాల్సింది సార్. దయచేసి మీరు అందుకు కన్సిడరేషన్ చేసి గవర్నమెంట్ మొత్తం జరుగుతుంది సార్. ఈరోజు అన్ని కలెక్టరేట్స్ లో కూడా జిల్లాలో దీనికి హెడ్ ఎవరు? అలా కాదండి, గవర్నమెంట్ గా ఎవరికి హెడ్? డిఈఓగా ఎవరు కంట్రోల్? జూనియర్ కాలేజెస్ ఆర్ఐఓ గారు కంట్రోల్, మన స్కూల్స్ డిఓ గారు అండర్ లో ఉంటారు సార్. వాళ్ళకు కూడా అంటే ఓపెన్ గా మనం మాట్లాడుకోవచ్చు సార్. వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోవాలి. మీకు చెప్పాలి కాబట్టి ఒక మంచి వేదిక కాబట్టి మేము మీకు చెప్తున్నాం. ఆర్ఐఓ గారు కూడా డిఓ గారు కూడా ఇంక వాళ్ళు ఏది చెప్తే అదే. మేము అక్కడికి వెళ్ళామనుకోండి సార్, సార్ ఇలా జరుగుతుంది సార్ కొంచెం చేయండి అని అడిగామనుకోండి సార్, అదేంటమ్మా అడగాల జరుగుతుంది, ప్రైవేట్ మీ హాలిడేస్ మీకు ఎందుకు ఎవరు అంటారు సార్. మళ్ళీ యాజ్ యూజువల్గా జరుగుతుంది. యాక్చువల్లీ ఏంటంటే గురువు రోడ్డు మీద పెట్టారు సార్ ఈరోజు. అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేం లేదు దేశానికి. బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నాం, వచ్చాం, బయటకు వచ్చాం. అంతకన్నా దారుణమైన పరిస్థితి మనం ఉదయం 8 గంటలు పెడతారు సార్, సాయంత్రం 7 గంటలకు ఇచ్చి పెడతారు. పిల్లవాడు ఎంత కెపాసిటీ ఉంది, అతను ఎంతవరకు వినగలడు, టీచర్స్ ఎంతవరకు చెప్పగలరు సార్. మీరు ఇలా అంటున్నారు, ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ఇలా అంటున్నారు, అసలు ఎంతవరకు కరెక్ట్ అది. ఆర్ఐఓ గారు కూడా మీరు అడగండి సార్. ఆర్ఐఓ గారికి డిఓ గారికి ఒకసారి అడగండి, వాళ్ళు ఇలా అంటున్నారు నిజమేనా,
ప్రైవేట్ ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ హాలిడేస్లో కూడా మీరు రన్ చేస్తున్నారని నిజమేనా కాదని ఒకసారి అడగండి సార్. డిఈఓ గారు ఆఫీస్ ముందుగా చైతన్య స్కూల్ ఉంది సార్, ఆఫీస్ ముందుగానే పిల్లలు వెళ్తారు సార్, కనీసం పట్టించుకోరు సార్. అసలు ఆ డ్యూటీగా పట్టించుకోరు సార్. ఏటీవీ ఆదివారం ఇలా శనివారం పబ్లిక్ హాలిడే ఎక్కడికి వెళ్తారు కనీసం అడగట్లేదు సార్. మరీ రెస్పాన్సిబుల్ లేకపోవడం సార్. నా మండలిలో కూడా చర్చ అయింది. ఫ్లోర్ లీడర్స్ కూడా మన దగ్గర మాటించారు, మీ అందరికీ ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తాం. అంటే ఈ తలుపులు సొల్యూషన్ ఎలా అయితే బాగుంటుంది అనుకుంటారు మీరు? వస్తాను సార్, చట్టం అయితే ఉంది సార్. మన చట్టాలు అమలైతే చాలా ఉంది సార్. ఆ జీవో నెంబర్ 1 కనుక కరెక్ట్గా అమలు చేయగలిగితే ప్రైవేట్ టీచర్ కూడా ఈరోజు సామాన్యుడిగా మామూలు బతకలేదు సార్. అది అమలు చేయకపోవడం బట్టే ఈరోజు ఈ పరిస్థితి. జీవో నెంబర్ 1 1994లో ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టంలో ఉన్నటువంటి విషయాలు కనుక ఈరోజు ప్రభుత్వం కనుక అమలు చేయగలిగితే మేము ఏదైతే డిమాండ్స్ అవును సార్, ఎడ్యుకేషన్ రీసెంట్ గా గవర్నమెంట్ 118 అనే ఒక ఆర్సీని కూడా రిలీజ్ చేసింది సార్. అది కూడా అమలు చేయగలిగితే అంతా కూడా బాగానే ఉంటారు సార్. అంటే ఇప్పుడు మా పరిస్థితి ఉండాలి సార్, హై క్వాలిఫైడ్ అయినా కూడా టీజీలు బీఈడ్లు చదివినప్పటికి కూడా కనీసం ఒక వేతనం 10,000 కూడా సంపాదించిన స్థితిలో ఉన్నాం సార్. వాస్తవానికి ఈ రోజు ఉపాధి హామీ పనికి వెళ్ళిపోతే నెలకు ఒక 6-7 వేలు సంపాదించగలుగుతున్నారు. కానీ మాకు ఆ పరిస్థితి కూడా లేదు. కనీసం వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత ఉంది, వాళ్ళకి ఉపాధి హామీలో ఒకవేళ చనిపోతే ఒక ఇన్సూరెన్స్ ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది. కానీ మేము ఒకవేళ కనుక హార్ట్ అటాక్ ఏదో చచ్చిపోతే మాకు పట్టించుకునే దిక్కు కూడా లేదు. అది మా పరిస్థితి సార్. సొసైటీలో పరిస్థితి ఎలా ఉందంటే ప్రైవేట్ టీచర్ నేను అనుకుని పిల్లల్ని అడగడానికి వెళ్ళినా కూడా ప్రైవేట్ టీచర్ ప్రైవేట్ కంపెనీ చేసుకున్న పిల్లలు ఇస్తారు కానీ నీకు పిల్లలు అని అంటారు. ఉన్నాయి సార్, విద్యా వ్యవస్థ బాగుపడిపోతే మనకి దేశం అంతా చక్కగా బాగుపడిపోయింది. ఆ విద్యను చెప్పే గురువు పరిస్థితి చాలా దిగజారిపోయింది. సమ్మర్ హాలిడేస్ we have to go door to door for the campaign, sir. To join the Marketing if you are unable to join the education, even the 5 children, they are cutting the salaries also. లేకపోతే సార్ తీసేస్తారు సార్. అది కూడా సార్ ఏంటంటే వాడికి 10th క్లాస్ టార్గెట్ పెడతారు. ప్రతి పిల్లవాడి స్టాండర్డ్ ఉండదు, వాడు ఏదో విధంగా వీళ్ళని లేకపోతే వీళ్ళకి ఉద్యోగం తీసేస్తారు. అది కూడా ఒకటి ఉంది. ఎండల్లో సైతం తిప్పుతారు సార్ క్యాంపెయిన్. డిఓ ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి సార్. ఏదైనా ప్రాబ్లమ్స్ ఆయన ఆధ్వర్యంలో తీయాలి. ఎంతవరకు వచ్చిందో చూడండి సార్. ఇంతకు ముందు పూర్వకాలంలో గురువు దగ్గరికి వెళ్ళేవాడు శిష్యుడు, ఇప్పుడు శిష్యుడు కాళ్ళ దగ్గర గురువు వెళ్తున్నాడు సార్. ఎండల్లో ఏంటంటే మేము బ్రతకడానికి ఏంటంటే మీరు అడ్మిషన్ తీసుకొస్తే నీ జాబ్ అంతే, ఆ అడ్మిషన్ లేకపోతే నీ జాబ్ లేదు తీసేస్తాం అంతే. నీకు అక్కడ నీకు నచ్చిన దగ్గర పని చేసుకుంటాం సార్. రాజంలో సార్ ఒక సిచ్యువేషన్ సార్, వాడి సైడ్ ఏమైనా మేనేజ్మెంట్ సైడ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? వీటికి వ్యతిరేకం సార్ మేనేజ్మెంట్. సెలవులు లేకపోతే ఫీజులు ఎలా పోతాయి అంతే కదా, నేను ఎలా రన్ చేస్తాను, నేను సొంతంగా ఇవ్వలేను కదా అంటే యాక్చువల్లీ వాళ్ళంటే పిఆర్ఓస్ అరేంజ్ చేసుకోవచ్చు సార్. వాళ్ళు కట్టకూడదు. అది సార్ టీచర్స్ పంపించకూడదు. అది టీచర్ అంటే టీచింగ్ నాన్ టీచింగ్ చేయాల్సిన ప్లీజ్ ఫాలో ఫుల్ నుంచి స్కూల్లో టీచర్ మీద చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. వస్తానికి కార్పొరేట్ సెక్టర్ లో నారాయణ, చైతన్య, భాష్యం, రవీంద్ర భారతి దారుణం సార్. వాళ్ళు సార్ మేనేజ్మెంట్ కొన్ని స్కూల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నారు. చాలా చాలా సమస్యలు ఉన్నాయి సార్. మీరు కొంచెం మీ పెద్ద మనసు చేసుకొని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాం సార్. లేని పక్షంలో మేము రాజకీయంగా ఏం చేయాలంటే రకంగా మేము ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కనీస వేతనాలు లేవు. చాలా మేము కూడా ఎంఏ బీఈడీ చదివాం కదా సార్. మాకు కూడా ఒక ఐడెంటిటీ కార్డు సార్, ఒక ఐడెంటిటీ కార్డు. నువ్వు టీచరు, పలానా ఇన్స్టిట్యూషన్ లో నువ్వు టీచరు చేస్తున్నావు సార్. 15 సంవత్సరాలు సార్. మనం పంపిస్తాం. అవును సార్. డెసిషన్ హ్యాస్ టు టేక్ బై ది గవర్నమెంట్ కదా. అది మీరు ఎక్కడంటే మీ ఫ్లోర్ లీడర్స్ ఎమ్మెల్సీస్ ఉంటారు ఎడ్యుకేషన్, వాళ్ళు కొంచెం ప్రెస్ చేసి తీసుకురావాల్సింది ఖచ్చితంగా. మనకి ఆత్మగౌరవ సభ అని విజయవాడలో జరిగింది సార్. స్కూల్లో పనిచేస్తున్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి వెళ్ళినా సరే సార్, వాళ్ళకు సర్టిఫికేట్స్ తీసుకొని వెరిఫై చేసి పంపించేస్తారు కదా సార్. వీళ్ళు గవర్నమెంట్ సర్టిఫికేట్స్ పెట్టుకుంటారు సంతకం పెట్టి సార్. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ చేస్తాను సార్. లిస్ట్ గవర్నమెంట్ చేస్తుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇవ్వట్లేదు. బోర్డు కింద మంది ఉంటారు, లిస్ట్ కింద మంది ఉంటారు, లిస్ట్ ఇస్తారు సార్. సబ్మిట్ చేస్తాం సార్, కానీ దాని ప్రకారం మాకు ఫాలో అవ్వట్లేదు. నామ్స్ ప్రకారం రెండు జీవోస్ అమలు అయితే సార్ మేము సక్సెస్ అయినట్లేదు సార్. 118 ఈ రెండు జీవోస్ పూర్తి స్థాయిలో ఉంది సార్. మా మెటీరియల్ ఎలా ట్రీట్ చేయాలి టైమింగ్స్ తో సహా అందులో ఉంది సార్. ఆ జీవోస్ సార్ ఓపెన్ గా అంటే మీరు మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు కాబట్టి కొంచెం 8:30 to 5:30 సార్.
8 hours 7:30 వరకు క్లాసెస్ కండక్ట్ చేస్తారు 7:30 వరకు. కనీసం భారత కార్మిక హక్కుల చట్టం ప్రకారం 8 గంటల పని వేతనం ఉంటుంది సార్ వాళ్ళు. అది కూడా దానికి కూడా మేము నోచుకోవాలి. కనీసం ఒక లేబర్ గా కూడా కన్సిడర్ చాలా చేయాలి. ఉన్నాయి సార్. ఈరోజు న్యాచురల్ రాలేదు సార్ మాకు. పంపిస్తాను. అంటే వాళ్ళ ఓకే. సార్ థ్యాంక్ యూ సార్. వస్తే మేనేజ్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా సమస్యలు ఏమంటే థ్యాంక్ యూ ప్రభుత్వానికి మా తరఫున థ్యాంక్స్.